హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చాలా కీలకమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. బంగ్లాదేశ్లో ఇటీవల కాలంలో జరిగిన సంఘటనలు, షేక్ హసీనా ప్రభుత్వ పతనం, దేశవ్యాప్తంగా చెలరేగిన హింసాకాండ, అల్లర్లు మరియు వాటి ప్రభావాల గురించి మాట్లాడుకుందాం. బంగ్లాదేశ్లో ఇటీవల జరిగిన రాజకీయ సంక్షోభం షేక్ హసీనా ప్రభుత్వ పతనానికి దారి తీసింది. దీని కారణంగా దేశం మొత్తం అశాంతితో నిండిపోయింది. ఈ రాజకీయ సంక్షోభ దేశంలో తీవ్ర అల్లర్లు, హింసాకాండకు దారి తీసింది. వీటిలో 232 మంది పౌరులు హత్యకు గురయ్యారు. జూలై 2వ వారంలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ప్రారంభమైన నిరసనలు ఈ హింసాకాండలకు ప్రధాన కారణంగా నిలిచాయి. ఈ నిరసనలు, అల్లర్లో ఇప్పటి వరకు 560 మంది మరణించారు. ఇది ఒక తీవ్రమైన పరిస్థితిగా మారిపోయింది. ప్రధాని షేక్ హసీనా యువత నిరసనల కారణంగా తన పదవి రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోయారు. ప్రధాని రాజీనామా చేసినప్పటికీ నిరసనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితి ఇంకా తీవ్రంగా మారే అవకాశం ఉంది. కషింపూర్ హై సెక్యూరిటీ జైలులోని 209 మంది ఖైదీలు పారిపోయారు. ఇది దేశ భద్రతకు పెద్ద సవాలుగా మారింది. భద్రతా సిబ్బంది జరిపిన కాల్పుల్లో 3 తీవ్రవాదులతో సహా 6 మరణించారు. భద్రతా సిబ్బందిపై దాడులు జరుగుతున్నాయి. ఈ పరిస్థితి మరింత ఉద్రిక్తతకు దారితీస్తుంది. భద్రతా సమస్యల కారణంగా పోలీసులు వీధుల్లో చేరడానికి నిరాకరిస్తున్నారు. ఇది పరిస్థితిని మరింత క్లిష్టంగా చేస్తోంది. వీధుల్లో చేరడానికి పోలీసులు నిరాకరించడంతో ప్రజలు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ట్రాఫిక్ నియంత్రణ వంటి పనుల్లో ముందుకు వచ్చి సహకరిస్తున్నారు. అవామీ లీగ్ చెందిన 2 నాయకులు భారత్లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో సరిహద్దు వద్ద అదుపులోకి తీసుకున్నారు. బంగ్లాదేశ్ సరిహద్దు వద్ద వీరిని అదుపులోకి తీసుకోవడం ద్వారా భద్రతా విభాగం గట్టి చర్యలు తీసుకుంది. ఈ అల్లర్లు, నిరసనలు దేశంలోని అన్ని ప్రాంతాలకు వ్యాపించి ఇది సాధారణ ప్రజల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ప్రభుత్వ పతనంతో దేశంలో తీవ్ర స్థాయిలో రాజకీయ అస్థిరత నెలకొంది. ప్రతిపక్ష పార్టీలు చురుకుగా ఉంటూ ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. భద్రతా సమస్యలతో ప్రజల్లో భయం, అశాంతి నెలకొంది. ఈ పరిస్థితి ఎప్పుడు ఎలా ముగుస్తుందో అన్నది అనుమానంగా మారింది. అల్లర్లు, నిరసనలు, హింసాకాండాలు దేశవ్యాప్తంగా అశాంతికర వాతావరణాన్ని సృష్టించాయి. ఈ సంక్షోభం ప్రజల రోజువారీ జీవితాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది. విద్య, రవాణా, ఆర్థిక కార్యకలాపాలు అన్ని దెబ్బతిన్నాయి. ప్రతిపక్ష నాయకులు, ముఖ్యంగా అవామీ లీగ్ ఈ పరిస్థితిని ఉపయోగించుకునేందుకు విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. ఈ పరిస్థితులు భద్రతా విభాగంపై ప్రజల్లో విశ్వాసాన్ని తగ్గిస్తున్నాయి. ఇది భవిష్యత్తులో మరింత సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ పరిస్థితుల నేపథ్యంలో దేశం మరింత శాంతి, స్థిరత్వం సాధించడానికి రాజకీయ నాయకత్వం, ప్రజల సహకారం ఎంత ముఖ్యమో అవగాహన చేసుకోవాలి. మన సమాజంలో సంభవిస్తున్న ఇలాంటి పరిణామాలను గమనిస్తూ మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. మీ స్నేహితులతో కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఈ విషయాలపై మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోసారి కొత్త అంశంతో కలుద్దాం. బాయ్.